వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే చెయ్యి. ఏదైనా ఒక మంచి కథ చెప్పండి అండి. పూర్వం అంటే ఒక పల్లెటూరులో ఓ రంగనాథం గారిని ఒక మోతుబరి రైతు ఉండేవాడు. ఆయనకి లేక లేక ఒక సౌందర్యవతి అయిన కుమార్తె ఉందట, లక్ష్మి అమ్మాయి పేరు. ఈయన మంచి బాగా సంపాదించాడు, పిల్ల ఒక్కతే. సరే పిల్లకు 15-16 ఏళ్ళు వచ్చేసరికి చుట్టుపక్కల సంబంధాలు వస్తాయి చూడు. చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉన్న భూస్వాములు, మోతుబర్లు ప్రతి వాళ్ళు మీ పిల్లని మాకివ్వు అని అడగటం మొదలుపెట్టారు. ఇతను వచ్చినప్పుడల్లా ఏమనేవాడంటే, ఏముందండి నాకున్నదేమో ఒక్కతే పిల్ల, మంచి యోగ్యుడైన వరుడికి పిల్లని ఇవ్వాలని నా కోరిక. ఇప్పుడు ఆ కుర్రాడు యోగ్యుడు కాకపోతే ఈ ఆస్తంతా చేతులు పెడితే నా ఎంతలోకి వస్తాయి, 4 ఏళ్లలో అవగొట్టేస్తారు. సొంతంగా సంపాదించుకునే తెలివి, యోగ్యుడైన వాడు, అలాంటి వాడికి పిల్లనివ్వాలని అనుకుంటున్నానని అందరితో చెప్తూ ఉండేవాడు. ఇలా గడవగా ఒకసారి ఒక 3 యువకులు, మేము చాలా యోగ్యులం, మీ పిల్లని చేసుకుని మేము మీ ఆస్తిని పెంచుతాం, మేము చాలా తెలివిగలవాళ్ళం, మంచివాళ్ళం అని అందరితోటి యోగ్యతా పత్రాలు కూడా పుచ్చుకుని, ఈ పిల్లాడు చాలా మంచివాడు, ఈ అబ్బాయి చాలా మంచివాడు అని అలాంటి సర్టిఫికెట్లు తీసుకుని 3 వచ్చారు. వస్తే సరే ఇతను 3 బాగున్నారు, 3 కాస్త చక్కటి వాళ్ళు, చూడడానికి బాగున్నారు, ఆస్తిపాస్తి ఉన్నవాళ్లే, మరి ఎంతో కొంత చదువు ఉంది, చుట్టాల పక్కాల్లో వాళ్ళ వివరాలన్నీ అందరూ సర్టిఫై చేశారు, వీళ్ళ అబ్బాయి మంచివాడు అని. మరి ఇప్పుడు మంచివాడంటే 3 మంచివాళ్ళలో ఒక మంచివాడిని తీయటం ఎలాగా, కష్టం కదా. అయితే ఈయన ఏమన్నాడు, మీ ఆస్తిపాస్తులు మీ నాన్నగారులు పరువు మర్యాదల మీద ఆధారపడకుండా నెల తిరిగేసరికి 100 రూపాయలు సంపాదించి పట్టుకురండి. ఈ రోజుల్లో అయితే 10 లక్షలు అలా చెప్పాలేమో, 1,00,000 అయినా అని చెప్పాలేమో, మరి పాతకాలం కదా, ఇప్పుడు 60లో కథ కాబట్టి 100 రూపాయలు అని చెప్పారు. 100 చాలా పెద్ద అమౌంట్ అప్పటికి. మనకి ఇప్పుడు ఏమొస్తాయి 100 రూపాయలతో? అది పరిస్థితి. కొన్ని కేజీ పళ్ళు కూడా రావమ్మా. అది పరిస్థితి. అది మన పరిస్థితి. అది 100 సులువు, చిన్న సంచిలో పెట్టే కూరలు మాత్రమే కొనగలుగుతున్నాం మనం. సరే చెప్పాడు. చెప్తే 3 అబ్బాయిలు బయలుదేరారు, తలా ఒకవైపుకి వెళ్ళారు. మొదటివాడు సారంగపాణి, ఆ అబ్బాయి పేరు. ఈ సారంగపాణి ఏం చేశాడు, వెళ్తున్నాడు ఒక ఊళ్ళల్లో నడిచి వెళ్తాడు, డబ్బు సంపాదించడం ఎలా అని ఆలోచిస్తుంటే అతనికి ఒక చెరువు గట్టు వాటి మీద పక్కన ఓ ఇంత కొయ్య బొమ్మ దొరికింది. ఊరికి కూర్చుంటే అక్కడ కనపడింది. ఏమిటా అని బొమ్మను తీసి చూశాడు. అదొక దేవతా విగ్రహం. మరి చెరువులో పైనుంచి కొట్టుకొచ్చిందో, ఎవరైనా సామాన్లు ఇల్లు ఖాళీ చేస్తూ అక్కడ పడేశారో తెలియదు. కానీ ఇతను ఆ బొమ్మని శుభ్రంగా చెరువులో తీసుకెళ్ళి బాగా శుభ్రం చేసి చూశాడు. కన్ను ముక్కు బాగుండి మరి అటు ఇటుగా కొంచెం నదీ దేవత విగ్రహాల్లాగా కనపడుతోంది. ఈ అబ్బాయి ఏం చేశాడు, ఆ ఊళ్ళోకి నడిచెళ్ళి ఊళ్ళో ఒక రావి చెట్టు దగ్గర ఒక పక్కన ఒక చెరువు కూడా, ఆ చెరువు గట్టు మీద ఆ విగ్రహాన్ని పెట్టి ప్రతిష్టలాగా పెట్టేసి మరి ఆ పక్కనున్న దేవాలయంలోకి వెళ్ళి పసుపు కుంకుమ పట్టుకొచ్చి అమ్మవారి ముఖానికి ఇవి దేవతా విగ్రహాన్ని పసుపు రాసేసి బొట్టు పెట్టి అక్కడ పెట్టాడు. రావి చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చుంటే వీళ్ళు బాబు ఎవరినైనా అని ఏదో అడిగితే, నేను మా గురువుగారితో కలిసి దేశాటం చేస్తున్నానండి, గంగామాత విగ్రహం దొరికింది నాకు, ఇదిగోండి ఈ చెరువు గట్టు మీద తెచ్చిపెట్టాను అనగానే ఒకళ్ళిద్దరు చూశారు. అమ్మవారి జీచి కళకళ్ళాడిపోతుంది, చెక్క బొమ్మ. గంగామాత విగ్రహాలు చెక్కల మీద ఉండటం కద్దే కనపడతాయి. ఆ వచ్చిన వాళ్ళు అబ్బో ఎంత బాగుంది అని దండం పెట్టారు. చెరువుకు వచ్చిన వాళ్ళు ఓ బిందెడు నీళ్లు తెచ్చిపోసారు, మళ్ళీ కాస్త పసుపు రాసి బొట్టెట్టారు. మరి ఆటితో పోయేవాళ్ళు టెంకాయ కొట్టారు, ఇటు వచ్చేవాళ్ళు 4 అరటిపళ్ళు తెచ్చిపెట్టారు. వారం తిరిగేసరికి ఈవిడ తీర్థ ప్రజలాగా ఆవిడ దగ్గరికి జనం రావటం మొదలెట్టారు. చెరువు దగ్గరికి వచ్చిన ప్రతి వాళ్ళు ఓ పావలా 10 పైసలు వేయటం మొదలుపెట్టారు. మెల్లిగా అక్కడ హుండీ పెట్టారు. 10 రోజుల్లో ఈయనకి 3 శిష్యులు ఏర్పడ్డారు, ఈ సారంగపాణికి. మరి అతనికే కదా దొరికింది, ఏం పెద్ద మంచి మాటలు అవి చెప్పేవాడు కాదు, దండం పెట్టుకుని కూర్చునేవాడు రావి చెట్టు కింద. వచ్చిన వాళ్ళంతా ఏవో 10 రూపాయి, పావలా 10 పైసలు, 5 పైసలు కానీ అర్ధనా వేయటం మొదలుపెట్టారు. ఒక వారం 10 రోజులు తిరిగేసరికి ఇతను అందులోంచి కొంత డబ్బు తీసి విడిగా పెట్టడం మొదలుపెట్టాడు. గంగామాతకి గుడి కట్టాలి అని ఒక స్లోగన్ మొదలుపెట్టాడు. 3 శిష్యులు దాన్ని బలపరిచారు. 22 డేస్ అయ్యేసరికి పక్కన తీసిపెట్టిన డబ్బులు 100 దాటినాయి. వచ్చేస్తాయి అట్లాగే. అవును, ఎన్ని దేవాలయాలు చూడలా మనం. 26వ రోజుకి అక్కడ హుండీ నిండిద్ది, ఇతని దగ్గర 100 ఉంది.
26వ రోజున ఇతను ఏం చెప్పాడంటే, నేను వెళ్ళొస్తాను నాయన, గురువుగారు స్వప్నాదేశం ఇచ్చారు, నన్ను కాశీ రమ్మన్నారు, అమ్మవారికి గుడి కట్టించే బాధ్యత మీదే. రోజులు ముందుకెళ్ళాక మీలో ఎవరు తపస్సు ఎక్కువ చేస్తే వాళ్ళని గురువుగా భావించి మిగిలిన వాళ్ళిద్దరూ శిష్యరికం చేయండి, ఈ అమ్మకి ఇక్కడే గుడి కట్టండి అని చెప్పి ఆ 100 రూపాయలు పుచ్చుకుని నడిచి వెనక్కి వచ్చేసాడు. 5-6 ఊళ్ళు మారాడు. అతను ఈ ఊరు వాడని ఎవరికీ తెలీదు. పైగా జుట్టు గడ్డము పెరిగిపోయి ఉన్నాయి, ఏదో లేత రంగు బట్టలు వేసుకున్నాడు, కావిగుడ్డల్లాగా ఉన్నాయి. ఇంటికి వెళ్ళాక మంచి ప్యాంటు షర్టు వేసుకుని హెయిర్ కట్ చేసుకుంటే అతను గుర్తు కూడా పట్టి వెళ్ళిపోయాడు, డబ్బులు పుచ్చుకుని అయిపోయింది. అక్కడి నుంచి ఇందులో రెండో వాడు సుబ్రహ్మణ్యం. ఈ సుబ్రహ్మణ్యము సంపాదించడానికి మార్గాల కోసం తిరుగుతున్నాడు. ఏమీ పని దొరకలా, ఐడియా రాలా. చిన్నపిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదో తింటుంటే నాకు కూడా పెట్టండి అని అట్లా ఆహారం స్వీకారం చేయటం మొదలుపెట్టాడు. 8-10 రోజులు గడిచినాయి. అతని వల్ల కాల. ఇది నా వల్ల కాదు, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. 5-6 ఊళ్ళు దాటేశాడు. ఆ ఊరు ఈ ఊరు ఈ ఊరు నడుస్తూ ఓ ఊళ్ళో ఇతను ఇంక వెళ్ళిపోదాం ఇక వెనక్కి, ఇక నేను ముందుకు వెళ్ళను ఈ సంపాదన కోసం అని అనుకుని వెనక్కి తిరిగేసరికల్లా ఏమైంది, కొంత దూరం నడిచి వస్తుంటే చీకటి మాటన ఎవరో మనిషి పరిగెడుతూ ఇతన్ని గుద్దేసేసరికల్లా కింద పడ్డాడు. ఇతను అతన్ని లేవదీసే లోపల వెనక నుంచి పెద్ద పెద్ద కేకలు వినపడ్డాయి, పట్టుకోండి పట్టుకోండి, దొంగ దొంగ, వాడు దొంగ అనేసరికల్లా ఇతను గట్టిగా పట్టాడు. అవతల వాడు 2 గుద్దులు గుద్దేశాడు ఇతన్ని. పట్టుకుంటున్న వాడిని కొట్టేసరికల్లా ఈ సుబ్రహ్మణ్యం కొంచెం గట్టివాడే ఇతను. అతను ఆ దొంగని పెడరక్కలు విరిచి పట్టేసుకున్నాడు. మోకాలతో మోచేత్తో దొరికిన చోటల్లా పట్టేశాడు. ఆ అవతల కేకలు పెడుతున్న వాళ్ళకి పట్టుకున్నాను రండి 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 అంటే వీడి దగ్గర ఒక కత్తి కూడా ఉంది. ఈ పరిగెత్తుకొస్తున్నది కత్తి దొంగ దగ్గర. సుబ్రహ్మణ్యంకి ఒక చిన్న గాయం కూడా అయింది. కానీ అతను వదిలిపెట్టల, సాహసి, పట్టుకున్నాడు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ గట్టిగా వెనక నుంచి పట్టుకున్నాడుగా, అతన్ని స్వాధీనం చేసుకున్నారు. బాబు ఎవరండి మీరు, ఏ ఊరు మీద, ఈ ఊరు వాళ్ళే లేరే అని కనుక్కున్నారు. ఏదో పై ఊరు, ఏదో పని కోసం ఈ ఊరు వచ్చానని చెప్పేసరికి రండి జమీందార్ గారి దగ్గరికి వెళ్దాం. వీడు జమీందార్ గారింట్లో కత్తి చూపించి నగా నట్రా కొట్టేశాడు, వాడి బట్టల్లో ఉన్నాయి ఆ నగలన్నీ అని చెప్పి చెక్ చేసి నగలు ఉండటం చూసుకుని ఈ సుబ్రహ్మణ్యాన్ని కూడా మోసపోయారు జమీందార్ గారి దగ్గరికి. ఆ జమీందార్ గారు చాలా సంతోషించి, నాయన భలేవాడిపోయి నువ్వు ఈ 100 ఉంచు అని 100 రూపాయలు చేతిలో పెట్టాడు. సుబ్రహ్మణ్యం అనుకున్నాడు, ఇవాళ నక్కని దొక్కాను, అదృష్టం కలిసి వచ్చింది, అంతేగా, ఇలాగే కలిసి రావాలి మనకెప్పుడో అని ఆ 100 జేబులో పెట్టుకుని వెనక్కి తిరిగి వచ్చేసాడు. ఇక మూడోవాడు, ఇతని పేరు గురునాథం. ఈ గురునాథము ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ వెళ్ళాడు. ఎవరో వ్యవసాయ పనులు చేసుకుంటుంటే వాళ్ళకి సహాయం చేశాడు. వాళ్ళు భోజనం పెట్టారు. పై ఊరు వెళ్ళాడు, అక్కడ ఏదో గడ్డివాము కట్టేస్తుంటే ఆ గడ్డివాము పని కూడా చేశాడు. 16 రోజులు గడిస్తే ఈ 15 రోజుల్లో అతను శుభ్రంగా సుష్టుగా తిన్నాడు. ప్రతిరోజు డబ్బులు 5-6 రూపాయలు కూడా అతని దగ్గర చేరల. తిండి గడుస్తోంది కానీ డబ్బులు రావటం. ఇవి ఎట్లా వస్తాయో అతనికి తెలియలే. 15 రోజులు అయిపోయింది. అయితే ఇతను ఒక ఊరు మారుతుంటే ఒక జట్టు, ఒక 6-7 మనుషులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏమిటి అని కనుక్కున్నాడు. ఏంటండి అనేసరికి వాళ్ళు అన్నారు, బాబు మేము వంట జట్టు వాళ్ళము, ఇంకొక 2 మనుషులు రావాల్సింది, వాళ్ళు రాకపోతే మా పనులు ఆగిపోతాయి, వాళ్ళ కోసం చూస్తున్నాం, వాళ్ళేమో హ్యాండ్ ఇచ్చి ఇంకో జట్టుతో పోయారు, మనుషులు లేక చస్తున్నాను ఆయన, పెళ్ళి చాలా పెద్దది, 16 రోజులు అక్కడ పని చేయాలి మేము అనేసరికి ఇతను ఏమిస్తారండి అన్నారు. రోజు కూలీ ఇస్తాం నాయన, భోజనం గడిచిపోతుంది, పెళ్లి భోజనాలు కదా, రోజు కూలీ ఇస్తామంటే నేను పని చేస్తాను, నన్ను తీసుకెళ్ళండి అన్నాడు. తనకి వంట ఏం పెద్దగా రాదు, కానీ పై పని చేయాలి కదా. వంటశాలలో గుండిగలు దించటాలు, కూరలు కలపటాలు, కూరలు తరగటాలు, ఈ వస్తువు ఇక్కడి నుంచి అక్కడికి మోయటం, వడ్డనలు చేయాలా, పైన కర్ర పెత్తనం, వస్తువులకి కాపలా, ఇన్ని పనులు చేస్తే అవుతాయి. ఇతను వాళ్ళ దగ్గర అన్ని రకాల పనులు చేశాడు. ఆ కాలంలో చెరువు నుంచి నీళ్లు తెచ్చుకుని వంటకేసుకోవాలి, లేదా బావి నుంచి తోడాలి. బలశాలు అయితే కానీ ఆ పనులు కుదరవు. సుష్టుగా భోజనం చేయటం, శుభ్రంగా పని చేయటం, ఒళ్ళు దాచుకోకుండా పనిచేసి 100 రూపాయల పైన సంపాదించుకున్నాడు అతను. 16 రోజులు పెళ్ళి కదా, 16వ రోజుకి ఇతని నెల పూర్తయింది. వాళ్ళ దగ్గర 100 రూపాయల పైనే ముట్టినాయి అతనికి. పెళ్లి వాళ్ళు కూడా ఏదో బహుమానం చేశారు, 100కి పైనే వచ్చింది. ఆ డబ్బులు పుచ్చుకుని వెళ్ళాడు. సరే, 3 అబ్బాయిలు ఈ మోతుబరి గారింటికి చేరారు. చేరితే
ఆయనకి ముగ్గురు 300 ఇచ్చారు. నాయనా ఈ డబ్బులు మీరు ఎట్లా సంపాదించారో చెప్పండి. 3 కథలు విన్నాడు. నిజాయితీగా చెప్పాలిగా. 3 కథలు విన్నాడు ఆయన. విని నేను గురునాథానికి మా అమ్మాయిని ఇస్తాను నాయన అని చెప్పాడు. మొదటివాడు సారంగపాణి కపటి, మోసగాడు. అతను ప్రజల్ని మోసం చేసి డబ్బు సంపాదించే విధానం తెలుసు అతనికి. ఓ విగ్రహం పెట్టి ఏమీ లేనిది చెరువుగట్టున ఊరికే అనాథగా పడున్న ఒక చెక్కబొమ్మని జేజించేసి ఆ ఊరి ప్రజలందరినీ మోసం చేశాడు కదా. వాళ్ళ దైవం అనే ఎమోషన్ మీద ఆడుకున్నాడు. వీడిని నమ్మచ్చా? రేపొద్దున ఇలాంటివి ఎన్ని ప్లే చేస్తాడు. ఇది కాబట్టి పెద్ద అబ్బాయి వద్దు. రెండో అబ్బాయి కేవలం అదృష్టాన్ని నమ్ముకుంటాడు. అతని ముందు 15 రోజుల్లో ఒక్కరోజు కూడా పని చేయలే, ఎక్కడ ఆలోచిస్తూనే ఉన్నాడు. పైగా ఎవరో పిల్లలు వెళ్తూ అన్నాలు తింటుంటే వెళ్ళి వాళ్ళ దగ్గర నాకు ముద్ద పెట్టండి అని తిన్నాడు. వాడిని ఎట్లా నమ్ముతావు? అదృష్టం నమ్ముకుంటే కుదురుతుందా? కానీ మూడోవాడు శ్రమని నమ్ముకున్నాడు. సరైన పని చేశాడు. ఏ పనైనా చేస్తాడు అతను. పని చేయగలిగేవాడే కదా బతకగలుగుతాడు ఎప్పుడు కూడా. వీడికి ఎప్పటికీ అడ్డులేదు ఇక జీవితంలో. ఎక్కడైనా ఇతను పట్టుబడిపోతాడు, దొరికిపోతాడు, చెడిపోతాడు, ఏం లేదు. ఎంత చెడిపోయినా పని చేసుకుని బతకగలడు. అందుకని అతనికి మా పిల్లని ఇస్తానని చెప్పి వాళ్ళ అమ్మా నాన్న కబురు చేశారు. యోగ్యతా పరీక్ష ఈ రకంగా పరిణమించింది కదా కంచికి మనం ఇంటికి. బాగుంది. నమస్తే. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. చందమామ కథ ఏదైనా చెప్తారా? చందమామ కథ అంటే గుర్తొచ్చింది. మొన్న మాట్లాడినప్పుడే నేను చెప్దాం అనుకున్నా, ఇప్పుడు వాళ్ళు చెప్తాను. రావినూతల సువర్ణ కన్నన్ అని ఒక రైటరు, మా బందర్వారే. ఓకే. మా చిన్నప్పటి నుంచి నేను ఆవిడ సీరియల్స్ వచ్చేవి. ఈవిడ సస్పెన్స్ నావెల్స్ చాలా రాశారు. చిన్న కథలు కూడా నేను చాలా చదివాను. కొన్ని సినిమాలు కూడా తీసినట్టు గుర్తుంది నాకు. అయితే ఈవిడ చందమామ కథలు రాశారని నాకు తెలియదు జయ. ఒకవేళ అప్పుడు చదివిన రైటర్ పేరు చూసే ధ్యాస లేని ఏజ్ అది. అదేలే, స్టోరీలో వెళ్ళిపోయేది, ఏదో కథ చదివేసేవాళ్ళం. మరి లేట్ 80sలో ఏమైనా రాశారేమో. ఆవిడ రాసిన ఒక చందమామ కథ చెప్తాను. ఓకే. నాకు వారు కూడా తెలుసు, అంటే మనిషితో పరిచయం లేదు కానీ మా ప్రాంతం వారే. ఆవిడ చాలా సీరియల్స్ కథలు. క్లిక్ 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 అని ఒక సీరియల్ భలే ఇంట్రెస్టింగ్గా ఉండేది. చాలా ఉన్నాయి. పర్ణశాల అవి బాగుంటాయి. మిన్నాగు వీరిదే. పేర్లు గుర్తున్నాయి, చాలా పేర్లు గుర్తులేవు కానీ అన్నీ నేను వారి శైలి గుర్తుపట్టగలను. ఒకవేళ పుస్తకం ఎక్కడైనా చదివాను అనుకో, ఇది ఆవిడదని తెలిసేలాంటి ఒక ప్రత్యేకమైన డిక్షన్ బాగుంటుంది, బాగా రాస్తారు. అయితే వారి పేరు చెప్దామని అనుకున్నాను అనమాట. ఊరికే చిన్న కథ ఇది, బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా. ఒక ఊళ్ళో ధర్మయ్య గారిని కొంచెం షావుకారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన భార్య ఒక కూతురు ఉంది. అయితే వీళ్ళింట్లో రామచంద్రం అని ఒక కుర్రాడు పనిచేసేవాడు. ఆయన కూతురు పేరు మందాకిని. ఆ మందాకినికి రామచంద్రం అంటే ఇష్టం. వాడు మంచి పనిమంతుడు. అంటే ఇంట్లో పనులు చేయటం కాదు, పై పనులు మామూలుగా గుమస్తాల హెల్పర్స్ ఉంటారు కదా, వ్యాపారంలో సహాయం చేసేవాళ్ళు, అక్కడికి వెళ్ళి డబ్బులు పట్టి రావడం, బ్యాంకులకి వెళ్ళి రావడం, ఎవరి దగ్గరికైనా పెద్దవాళ్ళ ఇంటికి ఉత్తరాలు ఇచ్చి రావటాలు, అలాంటి పనులు చేసేవాడు, పై పనులు చేసేవాడు. అసలు అబద్ధమే చెప్పేవాడు కాదట. చాలా చక్కగా ఉండేవాడు మనిషి, మంచివాడు. ఈ పిల్ల అతని ప్రేమలో పడింది. అయితే ఆయన పిల్లకి 19 ఏడు వచ్చిందో ఏమో, ఇంకా పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకుంటూ పెళ్లి మాటలు ఎత్తేసరికల్లా పిల్ల ఏమందిట, నేను రామచంద్రాన్ని పెళ్లి చేసుకుంటాను, మంచివాడు అని చెప్పింది. చెప్పేసరికి తండ్రి ఒప్పుకోలే. రామచంద్రాన్ని చేసుకోవడం ఏంటి, మన ఇంట్లో పనిచేస్తాడు, సమాన పాయాలో చేసుకోవాలి. వాడిపోయి ఆ ఇద్దరు ఈ అమ్మాయి ఏమంటుంది, నువ్వు నా నిజ చేస్తే ఈ ఆస్తంతా నాదే కాదా, మనిషి మంచివాడు, వ్యాపారాన్ని వృద్ధిలోకి తెస్తాడు, నీ తర్వాత మమ్మల్ని అమ్మ బాగా చూసుకుంటాడు అని పిల్ల గట్టిగా చెప్పింది. చెప్పినా ఆయన ఒప్పుకోలే. ఈ రామచంద్రాన్ని నానా దుర్భాషలు వాడి పంపేశాడు ఇంట్లో నుంచి. ఏం చేస్తాడు, తల దించుకుని అబ్బాయి వెళ్ళిపోయాడు. ఈ పిల్ల ఏం చెప్పినా ఇంకో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలే. కానీ రామచంద్రం పేరెత్తడం మానేసింది. ఇంకా అబ్బాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక ఇంకేం మాట్లాడలే. పెళ్లి మాత్రం నేను చేసుకోను. 2 సంవత్సరాలు గడిచినాయి. గడిచేసరికల్లా పిల్ల పెళ్లి పేరెత్తితే నాకు పెళ్ళి వద్దంటుంది. ఆయన దిగులు పడి అనారోగ్యం తెచ్చుకోవటం మొదలుపెట్టాడు. ఏదైనా దిగులుగా ఉందా అని అడగటం మొదలెట్టాడు. వైద్యుడు వచ్చి నాడు చూసేవాడు. ఈయనకి వీక్గా ఉండేది, ఒళ్ళు వెచ్చబడుతూ ఉండేది, పడుకునేవాడు, గుండెల్లో బరువు, ఆయాసం, నడవలేంతనం, ఇవన్నీ వచ్చేసరికి పక్క ఊరు నుంచి వైద్యుడిని పిలిపిస్తే ఆయన నాడు చూడంగానే ఏమైనా బరువు బాధపడుతున్నారా ఇలాంటివి కనుక్కునేవాడు. సరే ఈ భార్య ఏం చేసింది, ఆయన భార్య, ఓహో ఈ పిల్ల పెళ్లి గురించే ఈయన ఇంత దిగులు పడుతున్నాడని చాలా బతిమలాడి భామాలి భంగపడి కూతుర్ని మొత్తానికి ఎట్లా కొట్లా పెళ్లికి ఒప్పించింది.
ఒప్పించేసరికల్లా సరే పక్క ఊళ్ళో ఒక ఆయన ఇంకో షావుకారు గారు ఉన్నాడు. ఈయన ధర్మయ్య, ఆయన ఇంకో గోపయ్య. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయితో పెళ్లి సంబంధం కుదుర్చుకుందాం అనుకున్నారు. ఈ మధ్యలో ఉన్నవాడు ఎవడు పెళ్ళిళ్ళ పేరాయిలు ఉంటారు కదా పెద్దవాళ్ళు, ఆయన ఏం చెప్పాడు, ధర్మయ్య గారికి ఒక కొడుకున్నాడండి, చూపులకు బాగుంటాడు. అదే గోపయ్య గారికి కూడా కొడుకున్నాడు, చూపులకు బాగుంటాడు, మరి ఆస్తి చాలా ఉంది, ఒక మాట స్వయంగా వెళ్ళి విచారించుకోండి అని చెప్పారు. పెళ్లి సంబంధాలు చెప్పి మీరే విచారించుకోవాలి అంతే అనేసరికల్లా ఈయన ఏం చేశాడు, కూతుర్ని పెళ్లి సుముఖం చేశాడు. పక్క ఊళ్ళో ఉన్నటువంటి గోపయ్య గారి కొడుకు ఇస్తాను నిన్ను, పక్క ఊరే, మేము వస్తూ పోతుంటాం, నువ్వు కూడా వస్తూ పోతూ ఉండొచ్చు, ఎక్కువ దూరం ఇవ్వను, మా అమ్మ మా తల్లి ఒప్పుకో అంటే సరే చూసిరమ్మంది కూతురు. ఈయన పోయి ఆ గోపయ్య గారింటికి వెళ్ళాడు, పక్కనున్న చోడవరానికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఆ గోపయ్య ఇంట్లోకి వెళ్ళేసరికి గోపయ్య గారింట్లో నుంచి రామచంద్రం బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసరికల్లా అతను చూసి ఆశ్చర్యపడి 2 ఏళ్ల నుంచి ఆయన వెతికించాడు కూడా రామచంద్రం కోసం, కూతురు ఏడుస్తోందని. రామచంద్రం ఎక్కడన్నాడో దొరకలా ఆయనకి. ఇప్పుడు 2 ఊళ్ళ అవతల ఉన్న ఆ చోడవరంలో కనిపించాడు. ఒక క్షణం గుండెలు అటక్కమంది కానీ ఈయనేం మాట్లాడలా. అబ్బాయి అడిగాడు, అమ్మగారు బాగున్నారండి, మందాకిని కులసగా ఉందా, ఆ పొలం బాగా పండిందా, ఈ ధాన్యం బాగా వచ్చిందా, కుక్కలు పిల్లులు ఎలకలు వాళ్ళ ఇంట్లో ఉన్న వాటి అన్నిటి గురించి, వ్యాపారంలో పనిచేసే వాళ్ళు ఈయనకు ఉన్నారు కదా ఇంట్లో, గుమస్తాలు వాళ్ళు వీళ్ళు ఉంటారు, అందరు మంచి చెడు కనుక్కున్నాడు. ఏంటంటే చిక్కిపోయారు, మీకు ఒంట్లో బాగోలేదా, ఇలా కనుక్కున్నాడు. కుశలం కనుక్కున్నాక గోపయ్య గారు బయటకు వచ్చాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు, మీకెంత ఉంది మాకెంత ఉంది అన్నీ చెప్పుకున్నాక ఈయన పెళ్లి కొడుకు కోసం చూస్తున్నాడు. మరి పిల్లాడిని చూడాలి కదా. ఈయన అన్నాడు రామచంద్రంతో గోపయ్య గారు, ఒరే వెళ్ళి అబ్బాయి గారిని పిలుచుకురాను, ఆయన అబ్బాయి వెళ్ళి పెళ్లి వాళ్ళు వచ్చారని చెప్పంటే ఈ రామచంద్రము ఏదో సవరిస్తూ కాగితాలు అవి, ఆయన రాడండి పిలిచినా అన్నాడు. ఎందుకు రారు, పెళ్లి వాళ్ళు వచ్చారని చెప్పు, ఆయన కన్ను మలిపి వెళ్ళిపో అని చెప్తున్నాడు అనమాట. అదే వెళ్ళటల్లా, వెళ్ళకుండా అబ్బాయి లేదండి, ఒకవేళ ఆయన వస్తానన్నా మంజువాణమ్మ గారు రానివ్వదు అన్నాడు. అనగానే ఈయన ఆశ్చర్యపోయాడు. మంజువాణి ఎవరు అని అడిగాడు ధర్మయ్య గారు. అడిగేసరికల్లా ఈ కుర్రాడు అన్నాడు, రామచంద్రన్ చెప్పాడు, అదేనండి నీలవేణమ్మ గారి కూతురండి, మా అబ్బాయి గారు ఏదో పానీయం పుచ్చుకుని అతిగా ఎక్కడో రోడ్డు మీద పడిపోతే అది వాళ్ళ ఇంటి ఎదురుగుండా పడిపోయాడు, వాళ్ళేమో లోపల తీసుకుపోయి సఫర్యలు చేశారు, అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు ఎక్కువగా, నీలవేణమ్మేమో మా కాబోయే అల్లుడని ప్రచారం చేస్తోంది అని. ఎక్కడో వాళ్ళ ఇల్లు అని అడిగాడు. అదేనండి కొంచెం అవతలగా సానివాడు ఉంది కదండి, అందులో నేనండి అన్నాడు. అనగానే ఇంకేముంది, ఈయన ధైర్యమని లేచి ఉంచున్నాడు. ఏమిటయ్యా సానివాడిలో ఉంటాడా నీ కొడుకు, రోజస్తమానం అక్కడే ఉంటాడు, అదే ఆయన ఎవతను పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం కూడా ఉంటే ఆ పిల్లాడికి మా పిల్లని ఇవ్వాలా అని లేచి బయలుదేరి. లేచేసరికల్లా ఈ గోపయ్య గారికి ఒళ్ళు మండిపోయింది. ఇంత ఎత్తున లేచాడు. లేచి ఇవి నీ రామచంద్రం మెడ పెట్టుకుని బయటికి చూశాడు. దుర్మార్గుడా, వచ్చిన సంబంధం చెడగొట్టావు నువ్వు నీ మాటలతోటి, నీ వల్ల సంబంధం చెడిపోయింది, కనుగిలుపుతున్నా అర్థం చేసుకోవు, పిచ్చివెధవి నువ్వు, పనిచేసేవాడికి ఆ మాత్రం తెలివితేటలు ఉండద్దు, పెళ్ళైతే రేపొద్దున అబ్బాయి వాడే సరవుతాడు, ఏమిటవుతాడు అయితే అవుతాడు లేకపోతే లేదు అని ఒక తోపు తోశాడు. తోయంగానే ఈ ధర్మయ్య గారు వాకిట్లోనే నుంచున్నాడు. బయటికి వెళ్ళాడు కానీ వాకిట్లో నుంచుని గభాలన రామచంద్రాన్ని పుచ్చుకున్నాడు చేతులతోటి. పర్వాలేదులేండి, మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వం, నేను ఇంకా అల్లుడు కోసం వెతకను కూడా అక్కర్లేదు, వీడు బంగారు కొండ, అబద్ధాలు ఆడ్డు, మా అమ్మాయి చెప్తూనే ఉంది మంచివాడు నాన్న సత్యంగా ఉంటాడు అని, నేను వినలేదు, అక్కడికి ఓ ఏడాది వెతికాను నాకు దొరకలేదు, ఇవాళ దొరికాడు, మీ ఇంటికే వచ్చాను నేను పెళ్లి కొడుకు కోసం, మీ అబ్బాయి కాకపోతే ఇంకో పెళ్లి కొడుకు నాకు ఇక్కడ దొరికాడు, రామచంద్రం ఇంటికి వెళ్దాం, మా అమ్మాయిని పెళ్లి చేసుకుందు కానీ మా వ్యాపారం అది ధర్మంగా చూసుకుందు కానీ నువ్వే అని ఆ రామచంద్రం చేయిపుచ్చుకుని బండి ఎక్కించుకుని తీసుకుపోయాడు ఇంటికి. అటు ప్రాణం పోయినా వాడు అబద్ధం చెప్పట్లా, అబద్ధం చెప్పని వాడు ఎప్పుడు సత్యంగా ధర్మంగా ఉండేవాడితోటి ఏ ప్రాబ్లము ఉండదు. అంతే కదా, వాడితో వచ్చే ప్రాబ్లమ్స్ ఏవో వాడు పడతాడు తర్వాత. ప్రధానంగా మనకు అదే కావాలి కదా. అవునండి, మనం ఎంత అబద్ధాలు చెప్పినా మన అల్లుళ్ళు ధర్మంగా ఉండాలని కోరుకోము, మనం ఖచ్చితంగా కోరుకుంటాం కదా. తీసుకుపోయాడు, చక్కగా మన దగ్గర నుంచి పెళ్లి చేశాడు, వ్యాపారాన్ని వాళ్ళకే అప్పచెప్పి కులాసాగా కాశీ రామేశ్వరం అవి తిరుగుతూ సంతోషంగా ఉన్నాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మంచి స్టోరీ చెప్తారా? చందమామ కథ చెప్తాం. పూర్వం ఒక గ్రామంలో ఒక గురువు గారు ఉండేవారట. ఆయనకి బోళ్ళంత మంది శిష్యులు ఉండేవాళ్ళు. ఒకడు చాలా ముఖ్య శిష్యుడుగా చాలా ఇదిగా గురువు గారి దగ్గర చాలా శ్రద్ధగా చదువుకున్నాడు. మంచి మంత్రశాస్త్రం అవి కూడా చదువుకున్నాడు అబ్బాయి.
అయితే ఏమైంది, ఓసారి గురువుగారు ఏదో గ్రామాంతరం వెళ్ళారు. గురువుగారి భార్య అప్పుడు నొప్పులు పడుతుంది, ఆవిడకి సంతానం అప్పటిదాకా సంతానం లేదు గురువుగారికి. మన కుర్రాడు ఈ శిష్యుడు అమ్మగారికి కాపలా ఉన్నాడు. మరి ఎవరినో మా మంత్రసాన్యులను కేకేసుకొచ్చాడు. అమ్మగారికి ఒంట్లో బాగుండలేదని చుట్టుపక్కల 2-3 ఏళ్ళ వాళ్ళని సహాయానికి పిలిచాడు. సరే, తనేమో వాకిలి గుమ్మం దగ్గర ఉన్నాడు. ఏదైనా అవసరపడితే పలకాలి కదా మనం గబుక్కున, అందుకని అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాడు. అయితే ఏమైందట, సరిగ్గా ఈ పిల్లవాడో పిల్లో పుట్టబోతున్నారు. ఒక ఆయన వచ్చాడు లోపలికి, ఈ తలుపు తోసుకొచ్చాడు. ఈ శిష్యుడిని తప్పించుకుని పురిటి గదిలోకి వెళ్ళబోతున్నాడు. తీరా చూస్తే శిష్యుడు ఏదో మంత్రం పునశ్చరణ చేసుకుంటూ తలకాయ ఎత్తి చూడును కదా, అది బ్రహ్మదేవుడు. వచ్చిన ఆయన లోపలికి వెళ్ళాలన్నాడు. లోపలికి వెళ్ళాలి, బ్రహ్మదేవుడు చూడలేదు ఇంకా, ఇతను తెలుసుకోవాలి, కానీ తర్వాత తెలిసిందనమాట. లోపలికి వెళ్ళాలంటే లోపలికి వెళ్ళటం ఏమిటి, పురుడవుతోంది లోపల, అమ్మగారు నొప్పులు పడుతున్నారు, నువ్వు అట్టా వెళ్ళడానికి వెళ్ళేదని నాకు తెలుసు. ఆ పుట్టబోయే బిడ్డకి తలరాత రాయడానికి వెళ్తున్నా, అది భూమి మీద పడేసరికి రాస్తట్ట ఆయన మన పక్కన నుంచుని రాయటానికి వెళ్తాంటే అప్పుడు ఈ మంత్ర పునశ్చరణ వల్ల అతనికి తెలిసింది ఈయన బ్రహ్మదేవుడు అని. అలాగా ఏం రాత్రి రాయిపోతున్నారండి అన్నాడు. ఏం రాత్రి రాయిపోతాను, ఏదో వాడి మొహం చూస్తే రాస్తాను అనేసరికల్లా కాదు కాదు నాకు చెప్పండి అని అడిగాడు. ఇంతకీ ఏం పిల్ల పుట్టబోతుంది, మగపిల్లాడే పుట్టబోతున్నాడు అంటే ఏం రాస్తారు, వాడి మొహాన్ని ఏముంది, వాడికి ఆ జీవుడికి ఏముందంటే ఏముంది, బాగానే ఉంటాడు, వాడి జీవితాంతం, వాడికి రోజు వాడి దగ్గర ఎప్పుడు ఒక మూట బియ్యం ఒక ఆవు మాత్రమే ఉంటాయి, అదే వాడి గతి అని చెప్పాడు ఆయన. పికమొహం వేశాడు. అయ్యో, గురువుగారికి మగపిల్లాడి పుడతాడు, సంతోషంగా ఉంది, లేక లేక కలుగుతున్న సంతానం. ఒక మూట ఒక ఆవేనా పిల్లాడికి, వాడి జీవితంలో సంపాదన ఇంకేం ఉండదన్నాడు ఆయన. లోపలికి వెళ్ళిపోయాడు. ఈయన లోపలికి వెళ్ళి ఆయన బయటకు వచ్చేసరికల్లా పిల్లాడు పుట్టాడన్నారు. రాత రాసేసి అదృశ్య రూపంలో వెళ్ళిపోయాడు. ఈయన అదృశ్యంగానే ఉన్నాడు, ఈ కుర్రాడికే కనిపించాడు. ఈయనకి ఏం చెప్పాడంటే, ఈ విషయం నువ్వెవరికి చెప్పకూడదు. మరి అంతేగా, సీక్రెట్ కదా. సీక్రెట్ కదా, బ్రహ్మరాత ఎప్పుడు సీక్రెటే కదా. మళ్ళా 3 సంవత్సరాలు గడిచినాయి, 3 ఏళ్ళు అయ్యేసరికల్లా గురువుగారి భార్య మళ్ళీ నొప్పులు పడుతుంది. మళ్ళీ సేమ్ శిష్యుడే ఉన్నాడు వాకిట్లో. గురువుగారు కూడా ఉన్నారు కానీ ఆయన ఇక్కడ లేరు, ఊళ్ళోనే ఉన్నారు. కానీ మళ్ళీ బ్రహ్మదేవుడు గారు వచ్చాడు. శిష్యుడు అడిగాడు, అయ్యా ఈసారి ఏం పిల్లండి అని. ఈసారి ఆడపిల్లే పుడుతుంది అంటే, ఈ పిల్లైనా సజావుగా ఉండదంటే, ఎందుకు ఉండకేమి లక్షణమైన పిల్ల, రోజు పెళ్లి సంబంధం వస్తుంది కానీ దీనికి పెళ్లి కాదు, రోజుకో పెళ్లి సంబంధం వస్తుంది అన్నాడు. శిష్యుడు చేష్టలు దక్కి నుంచున్నాడు. బ్రహ్మదేవుడు లోపలికి వెళ్ళాడు, రాత రాశాడు, ఆడపిల్ల పుట్టింది, అయిపోయింది. చాలా బాధగా ఉండేది అబ్బాయికి. ఇంకో 2-3 ఏళ్ళు నడిపిల్లలు అంతంత ఎదిగాక చంటి పిల్లని ఎత్తుకుని తిరిగేవాడు. పిల్లాడు 4 ఏళ్ళ వాడు, 5-6 ఏళ్ళ వాడు అయ్యాక ఇతను వెళ్ళిపోయాడు ఇంటికి. కానీ ఎప్పుడూ అతనికి గురువుగారి మీదే ఉండేది. ఆ మాటలు ఎవ్వరికీ చెప్పకూడదు, గురువుగారికి కూడా చెప్పకూడదు కదా. ఉన్నాడు. కొంతకాలానికి ఇతను పెద్దవాడయ్యాడు, వివాహం అయింది, పిల్లలు పుట్టారు. పిల్లల వివాహాలు చేసే సమయానికి ఇతనికి అనిపించింది, ఆడపిల్లకి పెళ్లి చేసేసరికి, అమ్మో గురువుగారు అమ్మాయికి పెళ్ళయిందో లేదో, ఆ పిల్లాడు ఎట్టా ఉన్నాడో అని గురువుగారు ఆనుపాను తీశాడు. కనుక్కుంటే గురువుగారు పరంపదించారు, అమ్మగారు కూడా వెళ్ళిపోయారు. పిల్లాడికి పెళ్ళయింది, పిల్లకి ఇంకా పెళ్లి కాలేదు, ఉన్నారు అని తెలుసు. తేలేసరికల్లా సరే ఇతను ఏం చేశాడు, సంసారం అంతా మేనల్లుడికి వాళ్ళకి అప్పచెప్పాడు. మేనల్లుడికి కూతుర్నిచ్చి, ఇల్లు వాకిలి చూసుకోరా, నేను మా గురువుగారిని చూసొస్తాను, ఇంత చదువుకున్నాం, ఇంత సంపాదించుకున్నాం, ఇదంతా గురువుగారి వల్లేను, వాళ్ళని చూసొస్తానని బోల్డంత ప్రయాణం చేసి, అప్పట్లో పక్క ఊళ్ళు వెనక ఊళ్ళు కాదు కదా, ప్రయాణం చేసి గురువుగారింటికి చేరాడు. అయితే వాకిట్లో చక్కగా కామధేను వల్లే ఉంది ఒక ఆవు దూడ. లోపలికి వెళ్తే ఇల్లేమో అయ్యవార్ల నట్టిల్లే ఉంది, ఓ బియ్య బస్తా మాత్రం ఉంది వాళ్ళ దగ్గర. అక్కడి నుంచి పిల్ల చక్కగా ఉంది, చూడ చక్కటి పిల్ల, బంగారు బొమ్మల్లే ఉంది. గురువమ్మగారు కూడా బాగుండేది, ఆవిడ పోలికే వచ్చి పిల్ల చిలకల్లే ఉంది. రోజు ఒక పెళ్లి సంబంధం వస్తే ఎప్పటికీ పెళ్ళి అవ్వదు. పిల్లాడికి పెళ్ళయింది, ఆ వదిన గారు ప్రతిరోజు పెళ్లి సంబంధం వస్తుంది, ఈ పిల్లకి పెళ్ళెప్పుడు కుదురుతో, దీని పేడెప్పుడు విరగడవుతుందని వదిన గారు తెగ తిట్టిపోసి రాల్చిపోస్తుంది ఆ పిల్లని, తిట్టిపోసి. వీడికి ఏం సంపాదించినా వీళ్ళకి ఆవు ఉంటుంది, మూట ఉంటుంది, ఇంక ఎంతకంటే రూపాయి రాదు. ఆయన ఏం చెప్పాడో అదే జరుగుతుంది. అమ్మ బ్రహ్మరాత భలే గట్టిగా రాసావు తాత నువ్వు అని అనుకుని పలకరించి, అబ్బాయి గుర్తుపట్టేవిట్రా అంటే, నేను ఫలానా నీ చిన్నప్పుడు ఇక్కడ ఉండేవాడిని అంటే, నువ్వు తెలియపోవడం ఏమిటి అన్నయ్య, రా అని పిల్లాడు ఆసక్తిగా కుర్రాడు ఈయన్ని పిలిచాడు. ఉండు మా ఇంట్లో అని, నీకు పెద్దగా ఏమి పెట్టలేవు, నా బతికిద్దాగే ఉందంటే, ఏం పర్వాలేదు నాయన, మజ్జిగ ఉంది, అన్నం పచ్చడి వేసుకుని మజ్జిగ అన్నం తిన్నాడు. ఉన్నాక
ఏం చేసినా ఇంతకంటే రావటం లేదు నాకు అని చెప్పాడు. బియ్యం దీకుండా ఉంటాయి, బియ్యానికి బాధ లేదు. ఆధారులో ఏదో దొరుకుతుంది, కరోనారో దొరుకుతుంది అంతే. బియ్యం మూట అంటే అన్నానికి లోటు లేదు వాళ్ళ దగ్గర. అక్కడి నుంచి తను ఏమన్నాడు, పాప ఒక మంచి ఆలోచన చెప్తారా, నేను చెప్పినట్టు చేస్తావా అన్నాడు. నువ్వు చెప్పినట్టు చేస్తానన్నయ్యా చెప్పమన్నాడు. మరి రేపొద్దున మన దగ్గర ఉన్న బియ్యం అన్నీ సంతర్పణ చేసి ఊళ్ళందరికీ భోజనాలు పెట్టేసి ఇంకేముంది తర్వాత బియ్యము అన్నాడు, అవే వస్తాయి. ఆవు ఉంది కదా, ఆవును అమ్మేసి ఇంట్లోకి బట్టలు కొనుక్కొచ్చేసి ఈ ఆవుని బియ్య బస్తాన్ని ఉండనివ్వద్దు. మనకి ఎట్టా వస్తుంది, నీవు చెప్తున్నావు కదా నీకెప్పుడు ఆవు ఉంటుంది బియ్యం ఉంటాయని. ఆవు బియ్యం ఖర్చు పెట్టేస్తే వస్తాయో రావో చూద్దాం, అంతగా రాకపోతే నేను కొని పెడతా. బాగా ఆలోచించుకున్నాడు ఇతను. వద్దన్నాడు, అమ్మో నేను చేయలేను, నా ధైర్యం చాలటలేదే, పెళ్ళాన్ని తిట్టిపోస్తుంది అన్నాడు. ఏం పర్వాలా, నీకు ఇస్తాగా నేను డబ్బులు, చేసి చూద్దాం, ఏం చేస్తారో చూద్దాం అని చెప్పాడు. చెప్పేసరికల్లా సరే బాగానే ఉంది. మర్నాడు 3వ రోజు చుట్టుపక్కల బ్రాహ్మణ్యం అందరికీ చెప్పాడు, కుర్రాడు వెళ్ళి మా ఇంట్లో భోజనాలు పెడతాం, సంతర్పణ చేస్తున్నామని. ఊళ్ళో వాళ్ళు కూడా ఎవరైనా వచ్చి తినేసేయచ్చు. బియ్య బస్తాదుగా బియ్య బస్తాడు వండేశారు. వండేసేసి ఏవో చిత్రాన్నాలు చేశారు, అందరినీ పిలిచారు, పెట్టేశారు, అయిపోయినాయి బియ్యం. అక్కడి నుంచి అన్నయ్య గారి సలహా ప్రకారం ఆవును సంతకు తీసుకెళ్ళి ఆవు దూడ 2 పట్టుకెళ్ళిపోయాడు, సంతలో అమ్మేసేసాడు. అక్కడి నుంచి భార్యకి బట్టలు, ఓ చంటి పిల్లాడు ఉన్నాడు, వాడి బట్టలు, తనకి ఇంట్లో బట్టలు, ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చేసుకున్నాడు. అయిపోయినాయి. తెల్లవారేసరికి జమీందారు గారు తల్లిపోయింది. తల్లిపోయి 10 రోజులైంది. ఎవరో వచ్చి వస్తామన్న వాళ్ళు దానాలు పెట్టడానికి ఎవరూ రాలేదు. బాబు మీరు రండి అని తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఓ బస్తా బియ్యము, ఒక ఆవు దూడ దానం. సాయంత్రం అయ్యేసరికి ఆవు దూడ బస్తా బియ్యము వచ్చేసాయి ఇంటికి. సరే 2వ రోజు మళ్ళీ 2 రోజులు 3 రోజులు అవ్వగానే మళ్ళీ ఆవును అమ్మేద్దాం పట్టన్నాడు అన్నయ్య. ఇలా బాగా ఆలోచించాడు, ఆవును అమ్మేశాడు. అమ్మేసేసి ఇంకేవో సామాన్లు తెచ్చేసాడు ఇంట్లోకి. అక్కడి నుంచి బియ్య బస్తా 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 పోసేసి మళ్ళీ సంతర్పణ అన్నాడు. బియ్యము ఇంట్లో సామాన్లన్నీ అయిపోతుండగా మళ్ళీ ఖబర్ వచ్చింది, వాళ్ళు ఎవరో పోయారు, గోదానం. గోదానం, మళ్ళా బియ్య బస్తా. ఇదే కంటిన్యూ కొన్నాళ్ళు ఇట్ అయింది. తర్వాత అయినా సరే వీళ్ళు బియ్యం ఖర్చు పెట్టేస్తారు, బియ్యం కూడా అమ్మేసేస్తారు, ఆవుని అమ్మేసేస్తారు, డబ్బులు చేసేసుకుంటున్నారు. ఏవో ఒకటి కొనేస్తారు, బంగారాలు టింగారాలు కొనేస్తారు. బియ్య బస్తా ఉండాలి, ఆవు ఉండాలి. వాడి శాస్త్రం, వాడి మొహాన్ని రాసున్నది ఏమిటి, బియ్య బస్తా ఆవు. బాగుంది. ఇట్లా గడుస్తుండగా ఒకరు ఏమైంది, తర్వాత ఎవరు మరణించలే, ఊళ్ళో ఎక్కడా మరణాలు లేవు. కానీ సడన్గా వీళ్ళ వాకిట్లో ఓ బియ్య బస్తా పెట్టుంది, ఒక ఆవు కట్టేసింది. 4 రోజులు చూసి వీళ్ళు బస్తా వాడేశారు, ఆవును వాడేశారు. మళ్ళీ 5వ రోజున మళ్ళీ ఒక ఆవు వచ్చింది, ఓ బియ్య బస్తా వచ్చింది. ఈ కథ బాగుంది. అక్కడి నుంచి ఈయన ఏం చేశాడు, ఆ పెళ్లి కావాల్సిన పిల్లని దగ్గర కూర్చోబెట్టుకుని, అమ్మాయి నా మాట వినమ్మా, ఇంకేం వింటానన్నయ్యా, నాకు పెళ్ళి అవ్వదు, ఇట్లాగే ఉంది నా పరిస్థితి అంటే. అట్లా కాదు, ఈసారి పెళ్లి సంబంధం వస్తుందా, వచ్చిన పెళ్లి సంబంధం వాళ్ళు నాకు కంటే కాసులు పేరు వడ్డాను ఓ పట్టు చీర తెస్తేనే చూస్తాను, కనిపిస్తాను, లేకపోతే నేను కనిపించను, పెళ్లి చూపులు కూర్చొని నేను అనేసరికి సరే మామూలుగా వచ్చిన వాళ్ళే నన్ను పెళ్లి చేసుకోవట్లేదు, ఇవన్నీ సరుకులు తెమ్మంటే ఎవరు రారేమోనన్నయ్య, అయినా సరే చూద్దామన్నాడు. రేపొద్దునే ఒక పెళ్లి వాళ్ళు వచ్చారు. పెళ్లి వాళ్ళు వచ్చి పిల్లని చూస్తామన్నారు. రోజు పెళ్లి చూపులే ఆ పిల్లకి. అమ్మాయి నేను చచ్చిన పెళ్లి చూపులు కూర్చోను, కంటే కాసుల పేరు వడ్డాణము, మరి ఓ పట్టు చీర తెచ్చిస్తేనే పెళ్లి చూపులు కూర్చుంటుంది. పెళ్లి వాళ్ళు తెల్లబోయారు, ఇది ఎక్కడ గోల్, పెళ్లి చూపులకే వెళ్ళిపోయారు. కానీ సాయంత్రానికి ఒక పెద్ద మనిషి వచ్చాడు. ఆయన ఒక కంటే కాసుల పేరు వడ్డాను పట్టు చీర తెచ్చి. ఊహించగలమా ఇలా జరుగుతాయని? అస్సలు. కంటే కాసుల పేరు లోపల పెట్టుకుంది వదిన గారు. పిల్ల చక్కగా పట్టు చీర ధరించి ఆ పెద్ద మనిషికి వచ్చి కనిపించింది. రోజు ఆయనే వస్తున్నాడు. కంటే కాసుల పేరు వడ్డానో పట్టు చీర పట్టుకురావాలి, పిల్లని చూసి వెళ్ళాలి. వదిన గారు ప్రతిరోజు వచ్చే వస్తువులను చూసుకుని, మరి బంగారం అంతంత అమరుతుంటే ఎవరు కాదంటారు, కొత్త కొత్త బంగారు వస్తువులు రోజు వస్తువులు లోపల పెట్టుకుని రోజు తెస్తున్నాడు అతను. 9 రోజులు వచ్చాడు. 10వ రోజు ఈయన, అయ్యా నేను వచ్చిన పని అయిపోయింది, నీ సంసారం బాగుంది, ఆవుని బస్తాని మాత్రం ఉండేవద్దు నువ్వు, ఏ రోజు ఆ రోజు లేదా 2-3 రోజులు సమయం చూసుకుని చేసేసి అదే డబ్బు అయిపోతుంది, మళ్ళీ అవి నీకు వస్తాయి, ఏం పర్వాలా, సరేనా అని చెప్పి, అమ్మాయి ఇదే కంటిన్యూ చేయి, నువ్వు పెళ్ళవకపోతే అదే పోతుంది, హాయిగా ఉంటావు కనీసం నువ్వు అని చెప్పేసి చెల్లెలకి చెప్పేసి బయలుదేరాడు. ఈయన బయలుదేరింది ఏం టైము, పొద్దున్నే వాళ్ళు ఒక పడవ దాటాలి. ఆయన అది తెల్లవారి 5:30-6 గంటలకల్లా పడవ తీస్తారు. అక్కడికి వెళ్ళాలంటే ఈయన 2 గంటలకు బయలుదేరాలి, బ్రాహ్మీ ముహూర్తంలో బయలుదేరాలి.
నేను సంధ్య వార్చుకుని వెళ్తానమ్మా అని కోడలికి తమ్ముడికి వీళ్ళకి చెప్పేసేసి రాత్రి వాకిట్లో పడుకున్నవాడు గావంచా సర్దుకుని తన సంచి సర్దుకుని నడిచి రావటం మొదలెట్టాడు. ఏరు దాటుతున్నాడు, కొంచెం చిన్న ఏరు దాటి అవతల పడవ దగ్గరికి వెళ్ళాలి. తెల్లవారుజాం ఒక ఆయన ఒక ఆవు ఓ సంచి పుచ్చుకుని నడిచి వస్తున్నాడు. ఆయన అక్కడ దాటి ఇక్కడికి రావాలి. వస్తుంటే బాగా పరకాయించి చూశాడు, మంత్రం పునశ్చరణ చేసుకుంటూ. ఈయన చూసేసరికి బ్రహ్మదేవుడే. బాగున్నారా స్వామి అని అడిగాడు. ఏం బాగుంటాను రా నాయన, నన్ను ఇరికిచ్చావు కదా నువ్వు అన్నాడు బ్రహ్మదేవుడు. 10 రోజుల నుంచి బ్రహ్మదేవుడు వస్తున్నాడు రోజు వీళ్ళింటికి. ఆవు బస్తా ఇవ్వాల్సింది, ఈ అబ్బాయికి వడ్డాణం ఇవ్వాలి. రోజు పెళ్లి చూపులు దాని మొహం మీద రాశాడు. మరి పెళ్లి చూపులకి ఇవి ఇస్తే గానీ కూర్చోనంటే అవి ఇచ్చి కూర్చోవాలి ఎవరో ఒకరు. అందుకని ఆయనే వస్తున్నాడు. అనేసరికల్లా ఇతను అన్నాడు, మన శిష్యుడు, మరి ఎందుకండి వాళ్ళ రాత మార్చచ్చు కదా అన్నాడు. రాయటమే కానీ మార్చటం మన వల్ల కాదురా నాయన, నా కర్మకి ఇది వచ్చింది, కొంచెం మాడిఫై చేస్తా, 2 అక్షరాలు సవరించి సరి చేస్తానులే, నువ్వు వెళ్ళిరా అన్నాడు. తెల్లవారి ఇంకో పెళ్లి సంబంధం వచ్చి పిల్లకి పెళ్ళైపోయింది. అబ్బాయికి ఎక్కడి నుంచో ఆస్తి స్వాస్తి కలిసి వచ్చినాయి. ఈ మూట ఆవు నుంచి పైకి వెళ్ళిపోయాడు. 10 ఎకరాల పొలం కూడా వచ్చింది. వాళ్ళు హాయిగా ఉన్నారు. బ్రహ్మదేవుడు తన కర్మానికి వీళ్ళకి పంచాడు. రోజు ఏ చావు రాకపోతే ఆయనే ఆవు బియ్య బస్తా తెచ్చిపెట్టాలి. తెచ్చాడు అట్లా 3 సార్లు. వీళ్ళకేమో 9 రోజుల పాటు 9 వడ్డాణాలు, 9 గంటలు, 9 కాసుల పేర్లు పట్టుకొచ్చి ఇచ్చాడు. కథ కంచకి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు, తమాషా కథ. మన మొహాన రాసుంటే చచ్చినట్టు మన చేతిలోకి వస్తుంది అది. మనది అయితే ఎవరో ఒక కారణం అవుతారు దానికి, ఎవరో ఒక కారణం. అది మనకి రాతలో లేకపోతే మనం ఎంత ప్రయత్నించినా చివరి దాకా వచ్చైనా విరిగిపోతుంది అది. అంతే. నిజం రమ్మగారు. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నాతో పాటు రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చందమామ కథలను పిల్లలు భలే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. కింద మనకి కామెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఇలాంటివి ఎక్కువ చెప్పించండి, ఎక్కువ మాట్లాడండి రమ్మగారితో అనేసి అడుగుతున్నారు. సో మరి ఈరోజు ఒక చందమామ కథ, కొంచెం పెద్ద కథ చెప్తా. ఓకే. ఒక కుంతల దేశం, ఎంతసేపు కుంతల దేశం పేరుస్తుంటుంది. ఆ పేరు అంటే విదర్భ దేశం చెప్దాం ఈసారి. పేరు మార్చుకోవచ్చు, మన ఇష్టం కదా. విదర్భ రాజకుమారుడు చంద్రసేనుడు. అయితే అతనికి ఏంటంటే ఏదో ఊహాసుందరిని పెళ్లి చేసుకోవాలని, అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉండేదట, కోరిక ఉండేది. అయితే ఏమైంది, ఎంతమందిని చూపించినా నచ్చేది కాదు, నచ్చేవాడు కాదు, అతనికి నచ్చేది కాదు. ఏమైనా నచ్చలేదు, అమ్మాయినా నచ్చలేదు, అలా అనేవాడు, వంకలు పెట్టేవాడు. అయితే కొంతకాలం తర్వాత వాళ్ళ నాన్న ఏం చేశాడంటే రకరకాల దేశాల నుంచి బోళ్ళంతమంది అందగత్తెల పటాలని అన్నీ తెప్పించి ఒక చుట్టింట్లో, అంటే గుండ్రంగా ఉండే ఇంట్లో అంటిపించాడు. అంటిపించి అతను పుట్టినరోజు నాడు సాయంకాలం, అబ్బాయి చుట్టింట్లో నీకు ఆసక్తికరమైన విషయం ఉంది, పైకి వెళ్ళి చూసి నీకేం కావాలో చెప్పమన్నాడు. అయితే అన్ని పటాలు చూడ్డానికి వెళ్ళాడు ఈ అబ్బాయి. పైకి వెళ్తే బోళ్ళంతమంది అందగత్తెల అమ్మాయిలు, రాజకుమార్తె ఫలానా రాజకుమార్తె, ఫలానా రాజకుమార్తె అని రాసింది. అందరినీ చూస్తుంటే ఒక ఫోటోకి, ఒక చిత్రపటానికి కర్టెన్ వేస్తుంది, ముసుగేసేసారు. మామూలుగా మన వ్యక్తులకు ఎలా ఉంటుందంటే ఓపెన్గా ఉండే విషయం కంటే మూసుండే విషయం మీద మహా ఆసక్తిగా ఉంటుంది. ఈ కుర్రాడు ఏం చేశాడు, ఈ చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలందరూ బాగున్నారు, వీళ్ళతో సరిపెట్టుకోకుండా ఈ మూసున్న దాంట్లో ఏముందో చూద్దామని ఆ కర్టెన్ లాగాడు. అక్కడ ఉన్న అమ్మాయిని చూసరికి ఆయన భలే నచ్చింది, ఎంత బాగుందో, భలే అందంగా ఉంది. ఉండేసరికల్లా ఏం చేశాడు, ఆ పటం తీసుకొచ్చి, నాన్నగారు ఈ అమ్మాయి నాకు నచ్చిందండి అంటే ఆయన తెల్లబోయాడు. ఇదేమిట్రా, దీన్ని ముసుగేసాం కదా, ముసుగేసిన పటం ఎందుకు చూసావు నువ్వు, ముసుగేస్తే ఇది వద్దని అర్థం. ఓహో, ఇది వద్దని అర్థం కదా, అందుకని ముసుగేసాం, మిగిలినవన్నీ ఓపెన్గా పెట్టాం. ఆ పటాల్లో ఏదో ఒకటి చూసి నేర్చుకోవాలి, ఈ అమ్మాయి నచ్చుకున్నావేమిటి నువ్వు, ఇది వద్దన్నాడు. అనేసరికల్లా ఈ అబ్బాయి ఏమన్నాడు, మీరు అక్కడ 30 పటాలు పెట్టారు, నాకు ఇది నచ్చింది, ఈ అమ్మాయే నచ్చింది, ఎందుకు చేసుకోవద్దంటారు, మరి ఈ పటం ఎందుకు తెప్పించావు అని పోట్లాడాడు. తండ్రి అన్నాడు, పెద్దరాజు గారు, ఈ పటం మన ఇంటికి వచ్చే నాటికి బాగానే ఉంది, ఈ అమ్మాయిని ఒక రాక్షసుడు ఎత్తుపోయాడు, ఒక మాంత్రికుడు ఎత్తుపోయాడు, ఉక్కు కోటలో దాచిపెట్టాడు. ఈ అమ్మాయి అక్కడి నుంచి బయటికి రాదు, వాడు చాలామందిని ఇట్లాగే తీసుకెళ్ళిపోయాడు. మన దగ్గరికి వచ్చాక వాళ్ళ దగ్గర నుంచి కబురు వచ్చింది, రాజకుమార్తెని ఉక్కు కోటలో బంధించాడు అని. కాబట్టి ఇది లాభం లేదు, ఈ అమ్మాయి కుదరదంటే ఈ అబ్బాయి ఏమన్నాడు, ఉక్కు కోటలో ఉంటేడు, బంగారపు కోటలో ఉంటేడు, నేను వెళ్ళి తెచ్చుకుంటా, నాకు ఆ అమ్మాయి నచ్చింది, నాకు నేను రాజకుమారుని, నాకు నచ్చిన దాన్ని తెచ్చుకోలేకపోతే ఎందుకు ఈ రాచరికం వేస్ట్. నేను రాజుగారి అబ్బాయి కదా, ఏదో ఏమైనా నేను అబ్బాయి నా వల్ల కాదని ఊరుకుంటాను. నేను రాజకుమారుని, నాకు బోల్డంత శౌర్యం ప్రతాపం అవి ఇవి బోల్డన్ ఉన్నాయి, ఇవన్నిటి ప్రకారము నేను వెళ్ళి తెచ్చుకోవాల్సిందే తప్పిస్తే ఇప్పుడు అలాగే చేస్తాము. ఒక అమ్మాయి కోసం యుద్ధం చేసి అమ్మాయిని తెచ్చుకుంటున్నాం, మామూలుగా అలా చేస్తారు. ఇప్పుడు నేను ఎందుకు మాంత్రికుడితో యుద్ధం చేయకూడదు అని
అన్నాడు. వాళ్ళ నాన్న అన్నాడు, ఒరే మనుషులతో యుద్ధం వేరు, మాంత్రికులతో యుద్ధం వేరు, ఇది కష్టమైన సంగతి, వద్దని తల్లి తండ్రి ఎన్ని విధాల బతిమలాడినా ఒప్పుకోలే. ఒప్పుకోలే అబ్బాయి, ఒప్పుకోలే. నేను వెళ్తాను, వెళ్ళాల్సిందేనన్నాడు. ఇక వాళ్ళకి విసుగు పుట్టి ఒక మంచి గుర్రం, ఓ పనివాడిని తోడిచ్చి వెళ్ళిన వీళ్ళని వెతుక్కోమన్నారు. వెతుక్కోమంటే వీడు అలా వెళ్తుంటే చాలా కాలం వెళ్ళాడు. ఆ ఉక్కు కోట అనే పదార్థం ఎక్కడుందో తెలియదు, దాని ఆనుపాను తెలియదు. మాంత్రికుడు ఎత్తుపోయాడు, ఉక్కు కోటలో పెట్టాడు పదమే అందరికీ తెలుసు. ఇలా కొన్ని అడవులు అవి దాటాడు. దాటిన తర్వాత ఏమైంది, ఒక అతను కనిపించాడు. కనిపించేసరికి సరే నువ్వెవరు ఏమిటి అంటే, నేను ఉక్కు కోట కోసం వెతుకుతున్నాను అని చెప్పాడు. చెప్పి నువ్వెవరంటే, నా పేరు పొడుగు, నేను ఎంత పొడుగైనా ఎదగలను అన్నాడు. వచ్చినవాడు ఏమిటి పొడుగా అలా ఎలా ఎదుగుతామంటే, ఇదిగో అని ఇలా పొడుగ్గా సాగిపోయేటవాడు. ఇంత పొడుగైపోయాడు. వాడికి అంత పొడుగు, వాడికి ఎంతంత పొడుగు కాళ్ళు, ఎంతంత పొడుగు చేతులు ఉంటాయి, అంత పొడుగు అయ్యేసరికల్లా రాజుకి ఆశ్చర్యం వేసింది. రాజకుమారుడికి, అబ్బా భలే బాగున్నావోయ్, నువ్వు నాతో ఉండాలి, నీలాంటి వాడు ఉంటే నా ప్రయాణం చాలా బాగా ఉంటుంది, రా అని తెచ్చుకుని. ఈ పనివాడు ఉన్నాడుగా, వాడు చక్కగా వంట అది చేస్తాడు, ఈ పొడుగు కూడా చక్కగా భోజనం పెట్టి దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు ఏమన్నాడంటే, మనం ఉక్కు కోట వెళ్ళాలి, ఈ ఉక్కు కోట ఎక్కడుందో చూడు నువ్వు అనేసరికల్లా వీడింత పొడుగ్గా శుభ్రంగా సుష్టిగా తిన్నాడు వీళ్ళతోటి. ఈ పొడుగ్గా పైకి ఎదిగి ఆ చెట్ల మీద నుంచి దూరంగా అక్కడ ఫలానా చోట ఉక్కు కోట కనపడుతుంది, మనం చాలా దూరం వెళ్ళాలి, పద వెళ్దామని తీసుకెళ్ళేసరికి ఇద్దరు కలిసి దారిలో వెళ్తున్నారు. వాడికి తెలుసు కదా దారి, ఆ దారి ప్రకారం వెళ్ళడం మొదలుపెట్టారు. వెళ్తుంటే మధ్యలో ఒకడు కనపడ్డాడు. వీళ్ళిద్దరూ పలకరించుకున్నారు, ఈ పొడుగును ఆవాడు. వాడి పేరు ఏమిటంటే అడ్డం. అడ్డం అంట. అయితే అడ్డం అంటే, నువ్వేంటి ఇలా లావుగా అవుతావా, నువ్వేమవుతావు, అడ్డంగా నుంచుంటావా అని అడిగితే, కాదు నేను అడ్డంగా పెరుగుతానని. వాడు అని గాలి లోపలికి పీల్చుకుని నోరు మూసేసుకున్నాడు. ఆ గాలి ఎలా ఎక్స్పాండ్ అయిందంటే ఇలా పెరగడం మొదలుపెట్టాడు అడ్డంగా. వాడు ఇంత అడ్డం, ఎంత అడ్డం అంటే వాడు పెరిగిన వాడి శరీరానికి చూసుకుని వీళ్ళిద్దరూ చెరో పక్కకి పరిగెత్తారు, లేకపోతే వాడి కింద పడి నలిగిపోవాల్సిందే, అంత అడ్డం పెరిగిపోగలడు. వాడి దగ్గర ఆ శక్తి ఉంది. సరే అప్పుడు చాలా బాగుంది అన్నారు. ఇక మొత్తం శరీరం అంతా దగ్గరికి తీసుకున్నారు. నువ్వు కూడా మాతో రా, మాతో పాటే ఉండు, మాతో పాటే తిందుగానని సరే తీసుకెళ్లారు. వీళ్ళు ముగ్గురు వెళ్తుంటే, ముగ్గురు అంటే రాజకుమారుడి పనివాడు గుర్రము ఉన్నాయిగా, వెళ్తూ ఉంటే వాళ్ళకు ఒక కుర్రాడు కనపడ్డాడు. వాడు ఏంటంటే కళ్ళకి గంతలు కట్టుకుని అట్లా నడుచుకుంటూ పోతున్నాడు. రాజకుమారుడు, ఇదేమిటి వీడు ఇలాగా గంటలు కట్టుకుని ఎట్లా నడుస్తాడు, కళ్ళ గంతలు కట్టుకుంటే కష్టం కదా, ఇబ్బంది కదా అనేసరికి ఆ అబ్బాయిని పట్టుకున్నారు. వాడి పేరు చురుక్కు కళ్ళు. ఆ అబ్బాయిని అడిగాడు, నువ్వు కళ్ళ గంతలు కట్టుకుంటే ఎట్లా నడుస్తావో, ఈ కళ్ళ గంతలు ఏంటి, కాదండి నేను చూశానంటే చాలా ప్రమాదాలు జరుగుతాయి, గంతలు లేకపోతే, గంతలున్నా నేను చూడగలను, ఓహో ఎక్కడున్నా నేను చూడగలను, ప్రతి వస్తువు నా కంటికి కనపడుతుంది, గంతలు తీస్తే ప్రమాదం వస్తుంది అన్నాడు. ఏది తీసి చూపించంటే వాడు గంతలు తీయగానే ఆ దగ్గరలో ఉన్న చెట్టు భగభగా మండిపోయి కాలిపోయింది. వాడు వెంటనే గుడ్డ కట్టేసుకున్నాడు. ఇలా అవుతుంది, అందుకని నేను కళ్ళ గుడ్డ తీయను, కానీ నాకు ప్రతిదీ కనపడుతుంది అనేసరికల్లా అప్పుడు ఇతను ఏమన్నాడు, మాకు దారి తెలుసు, కాకపోతే ఏదో అలానే వీడి పొడుగు చూశాడు కదా, తెన్ను తెలీదు ఏ రకంగా వెళ్ళి ఏం చేయాలో, కాబట్టి నువ్వు ఏదైనా చెప్పమంటే వీడు ఏం చేశాడంటే ఈ కళ్ళగా తన దృష్టిని బాగా కేంద్రీకరించి రాజకుమార్తె ఉక్కు కోటలో ఉందని, ఫలానా చోట ఉందని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈ పొడుగు ఏం చేశాడు, తన శరీరాన్ని అమాంతం పెంచి ఈ రాజకుమారిని, పనివాడిని, ఈ చురుక్కళ్ళవాడిని, అడ్డాన్ని నలుగుని ఇలా పట్టుకుని సందిటి పట్టు గబగబా ఉక్కు కోట వైపుకి నడిచేశాడు. ఇంత పొడుగాటి వాడు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్తాడు కదా, అక్కడికి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా ఏమైంది, బయట బోల్డ్ అన్ని రాతి గుర్రాలు, రాతి మనుషులు, అసలు ఎంతమంది ఉన్నారో అట, అన్ని రాతితోనే, అన్ని రాతివే. అక్కడి నుంచి ఇటు ఏం చెప్పాడంటే, ఈ ఉక్కు కోటలో నలుగురు కోసం వంట చేస్తున్నారు, మన నలుగురు కోసమే వాళ్ళు వండుతున్నారు, మనం వస్తామని వాళ్ళకి తెలుసు అని చెప్పాడు. వీళ్ళు వెళ్ళారు ఆ ఉక్కు కోటలోకి. వెళ్తే వంట అవుతోంది, ఎవరో వంట చేస్తున్నారు, చక్కగా కూర్చున్నారు, నలుగురు భోజనాలు చేశారు. పనివాడిని గుర్రాన్ని వదిలిపెట్టేసి వీళ్ళు వెళ్ళిపోయారు. నలుగురు భోజనం, రాజకుమారుడు, పొడుగు, అడ్డం, చురుక్కళ్ళవాడు, రాజకుమారుడు నలుగురు కలిసి భోజనం చేశారు. ఓ గదిలో కూర్చున్నారు. కూర్చుంటే ఒక ముస్సలి గూనివాడు, వంగిపోయి ఉన్న ఒకవాడు వచ్చాడట. గూని అతను వచ్చి నడుముకి ఉక్కుతోటి, ఉక్కు అంటే ఐరన్ లాంటిది, కొంచెం నల్లగా ఉంటుంది, 3 కట్లు ఉన్నాయట వాడి నడుముకి, 3 కట్లు ఉన్నాయి. అతను ఏం చేశాడంటే వస్తూ తనతో ఒక అమ్మాయిని చేత్తో పుచ్చుకొచ్చాడు. వచ్చేసరికల్లా ఈ రాజకుమారుడు గుర్తుపెట్టేశాడు, ఈ అమ్మాయి నేను ప్రేమించింది అని ఆ అమ్మాయిని దగ్గరికి వెళ్ళి మాట్లాడబోయాడు. ఆ అమ్మాయి అలా చూస్తూ నుంచింది, అది మెలకుగా లేదు, నడిచొస్తోంది, స్పృహలో లేదు. అప్పుడు ఇతను ఏం చెప్పాడంటే, ఈ గూనివాడు, ఇదిగో నీకు కావాల్సిన రాజకుమార్తె,
దీనికోసమే నువ్వు ఇంత దూరం వచ్చావు. తెల్లవారే వరకు ఈ అమ్మాయిని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా కాపలా కాయాలి. గది దాటి వెళ్ళిపోయిందో నువ్వు రాయి అయిపోతావు. గదిలో నుంచి బయటికి పోకూడదు, దీనికి బయటికి వెళ్ళనివ్వకుండా కాపలా కాయమన్నాడు. సరే అమ్మాయి నువ్వు ఒక కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ అబ్బాయిలు నలుగురు భోజనం చేశారు కదా, మెలకుగానే కూర్చున్నారు. ఈ పొడుగు ఏం చేశాడు, ఓ చోట ఒక గదిలో పక్కన నిలబడి చుట్టూతా ఏమున్నాయో పరిశీలిస్తున్నాడు. ఈ అడ్డం తన శరీరాన్ని పెంచి గదిలో నుంచి బయటికి వెళ్ళే అన్ని మార్గాల్ని మూసేశాడు. శరీరంతో మూసేశారు. చురుక్కళ్ళ వాడు అట్లా నిద్రపోకుండా నుంచున్నారు. కాసేపు అయ్యాక మెల్లిగా నలుగురికి నిద్ర వచ్చేసింది. తెల్లవారబోతుండగా మెలకు వచ్చి చూసుకున్నారు, ఏది రాజకుమార్తె లేదు. వీళ్ళకేమో నిద్ర వచ్చేసింది. అయ్యో అమ్మో సూర్యోదయం అయిపోతుందని ఈ రాజకుమార్తె ఎక్కడుందని వెతికితే ఈ పొడుగు తన శరీరాన్ని పెంచి దూరంగా చూస్తున్నాడు కానీ వాడికి కనపడదు. చురుక్కళ్ళ వాడి దృష్టిని కేంద్రీకరించగానే వాడికి ఏం కనపడిందంటే ఇక్కడికి 100 ఆమడల దూరంలో ఉన్న ఒక మర్రి చెట్టు మీద మర్రి కాయలో రాజకుమార్తెని బంధించి ఉంచారు. కాయలో ఉంది. అయ్యో ఆయన సరికల్లా వీడు ఏం చేశాడు, ఈ పొడుగు వెంటనే ఇంత పొడుగ్గా పరిగెత్తి పగాబగబా అంగలేసుకుంటూ ఈ 100 ఆమడల దూరాన్ని దాటేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మర్రి కాయని తీసుకొచ్చేసాడు. ఆ కాయని తెచ్చి ఇట్లా గదిలో పడేయంగానే అమ్మాయిగా మారిపోయింది అది. ఈ ముసలివాడు వచ్చాడు తెల్లవారంగానే, రాజకుమార్తె ఇక్కడే ఉంది. వాడు ఎలా చేశారు అన్నాడు కానీ వాడి నడువుకి 3 ఉక్కుతోటి కట్లు కట్టినాయి. ఓ కట్టు విడిపోయిందిట, 2 కట్లు ఉన్నాయి. వాడు గొణుక్కుంటూ ఈ అమ్మాయిని చేత్తో పుచ్చుకు తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడే ఉండండి అన్నాడు. పగలల్లా వీళ్ళు అటు ఇటు తిరిగి చూశారు, కోటంతా చూశారు. వజ్రాలు వైడూర్యాలు ఆభరణాలు ఎన్ని ఉన్నాయో, ఎంత సంపదో. కానీ అన్ని చోట్ల గుర్రాలు ఏనుగులు లేవు. గుర్రాలు, ఎడ్లబళ్ళు, గుర్రబళ్ళు, మనుషులవి మట్టి బొమ్మలు, రాతి బొమ్మలే ఉన్నాయి. అంతా కూడా రాతితోటే ఏం లేవు అక్కడ. అన్ని పెట్టెల నిండా బంగారాలు, వజ్రాలు, వైడూర్యాలు అలా బోల్డన్ని ఉన్నాయన్నమాట. సరే 2వ రోజు సాయంకాలం మళ్ళీ వీళ్ళు రాత్రి అన్నాలు తినేశారు. ఆ గూనివాడు రాజకుమార్తెని తెచ్చాడు. ఇంకో 2 రోజులు నువ్వు కాపాడాలి ఇవ్వండి అని చెప్పి ఆ అమ్మాయిని అక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు. అమ్మాయి ఏమీ స్పృహ లేదు, అడిగినా మాట్లాడినా ఏమీ లేదు. సరే వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ నిన్నట్లాగానే బాగా కేర్ఫుల్గా ఉన్నారు. అయినా సరే వీళ్ళకి నిద్ర వచ్చింది. తెల్లారేసరిగా లేదు అమ్మాయి. అమ్మాయి లేదు. లేకపోయేసరికల్లా అప్పుడు మళ్ళీ చురుక్కళ్ళ వాడిని ప్రేరేపించారు, ఎక్కడుందో చూడరా నాయన. మరి చూడాలి కదా ఎవరో ఒకడు. ఈసారి ఈ అమ్మాయి ఎక్కడుందంటే అక్కడెక్కడో ఇంకా దూరంలో ఒక చిలక గుడ్డులో ఉంది. ఓహో. మళ్ళీ ఈ పొడుగువాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గుడ్డును తీసుకొచ్చాడు. గుడ్డును తీసుకొచ్చి ఆ గుడ్డును కాస్త గదిలో పెట్టంగానే మళ్ళీ అమ్మాయిగా మారిపోయింది. పొద్దున గూనివాడు వచ్చాడు, 2 తిట్లు తిట్టాడు వీళ్ళని. ఈ నడువుకి 3 కట్లలో 1 కట్టు నిన్న ఊడిపోయిందా, 2వ కట్టు ఇవాళ ఊడిపోయింది, ఇంకొక కట్టుకు మిగిలింది. వాడు సణుక్కుంటూ విసుక్కుంటూ వీళ్ళు ఎలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదని ఆ అమ్మాయి చేయి పుసుకుని బరాబరా లాక్కుంటూ రాజకుమార్తెను తీసుకుపోయాడు. 3వ రోజు రాత్రి ఏం చేశారు, అన్నాలు తిన్నారు. ఈ రాజకుమార్తె వచ్చి నుంచునుంది వీళ్ళ దగ్గర. ఒక మంచం మీద పడుకోబెట్టారు. అమ్మాయిని మెలకుగానే చూస్తూనే ఉంది. వీళ్ళు చూస్తూ 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 నిద్రపోయారు. సూర్యోదయానికి కొద్దిసేపు ముందే వీళ్ళకి మెలకు వచ్చింది. చూసుకున్నారు, అమ్మాయి లేదు, మాయమైపోయింది. ఇప్పుడు ఈసారి చూస్తే ఎలా కనపడిందంటే వాళ్ళకి ఒక సరోవరంలో నిండా నీళ్లు ఉన్నాయి. ఆ సరోవరంలో అడుగున ఒక ముత్యపు చెప్ప ఉంది. ఆ చిప్పలో ఒక ఉంగరం ఉంది. ఉంగరంలో ఉంది రాజకుమారి, ఉంగరంలో ఉన్న ముత్యంలో. ఓహో. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు కాస్త, అంటే మరి అక్కడ సరోవరం లోపల ఎక్కడుందో కనపడుతోంది. సరే వీళ్ళిద్దరు పొడుగు అడ్డం ఇద్దరు పరిగెత్తారు. ఈసారి అడ్డం ఏం చేశాడంటే శరీరాన్ని పెంచి సరోవరంలో ఉన్న నీళ్ళన్నీ తాగేసేట, మొత్తం నీళ్లు తాగేయంగానే సరోవరం ఖాళీ అయిపోయింది. వీడు గబగబా ఆ ముత్యాన్ని లోపల ఉన్న ఉంగరాన్ని తీసాడు. ఉంగరాన్ని తీసేసరికి ఈ లోపల ఏమైంది, మెల్లిగా సూర్యుడు వచ్చేసాడు. ఈ ముసలివాడు గది దగ్గరకు వచ్చేస్తుండేసరికి వీడు ఏం చేశాడంటే ఎక్కడో ఉన్నారు అక్కడి నుంచి గురి చూసి ఆ ఉంగరాన్ని డామని గదిలో పడేలాగా కిటికీలోంచి విసిరేసాడు. వాడు లోపలికి వచ్చేసరికి ఈ ఉంగరం వచ్చి నేల మీద పడింది. ఇది కాస్త అమ్మాయిగా మారిపోయింది. మారిపోగానే స్పృహ వచ్చేసింది అమ్మాయికి. వెంటనే ఈ ముసలివాడు నడువుకి 3వ కట్టు ఉంది కదా, అది 3వ ఉక్కు కట్టు విరిగిపోగానే వాడు ఒక కాకిలాగా మారిపోయి కీ బ్యామని కావమని పిచ్చి పిచ్చిగా అరుచుకుంటూ ఈ కిటికీలోంచి బయటకు వెళ్ళిపోయాయి. ఓహో. బయటకు వెళ్ళిపోయేసరికి అప్పటిదాకా ఉక్కుగా ఉన్న కోటంతా సినిమాలలాగా మారిపోవటం మొదలుపెట్టింది. అక్కడి నుంచి ఈ అమ్మాయి అడిగింది, మీరు ఎవరు, ఏమిటి, నన్ను ఇక్కడి నుంచి కాపాడారు, వీడు రాక్షసుడు నన్ను ఎత్తుకొచ్చేసాడు. ఇప్పుడు ఆ మాంత్రికుడు ఏడంటే మాంత్రికుడు కాకి అయిపోయాడు కదా. అక్కడి నుంచి చురుక్కళ్ళవాడు పొడుగు అడ్డం కూడా వచ్చేసారు ఇక్కడికి. వచ్చిన తర్వాత వీళ్ళు చూసుకున్నారు, ఆ మొత్తం కోట నిండా ఉన్న అన్ని రాతి మనుషులు, అన్ని మట్టి మనుషులు, మట్టి విగ్రహాలు మనుషులుగా గుర్రబళ్ళుగా మారిపోయారు. వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఈ రకంగా ఉండిపోయారు. అక్కడి నుంచి పెట్టెల నిండా వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయి కదా, ఒక్కో పెట్టెలోంచి 10 20 అమ్మాయిలు చొప్పున బయటకు వచ్చారు.
ఓహో, మణులుగా చేసి వాటిని దాచిపెట్టాడు. దాచిపెట్టాడు. ఈ రాజకుమారిని చాలా సంతోషించి నన్ను పెళ్లి చేసుకోమని ఒప్పుకుంది. అప్పుడు ఈయన ఏం చేశాడంటే ఈ స్నేహితుల్ని ముగ్గురిని కూడా వెంబడ పెట్టుకుని ఈ రాజకుమార్తెలందరినీ వాళ్ళ కోసం వచ్చిన బళ్ళు గుర్రాలు మనుషులు ఉన్నారు కదా, ఎవరి దారిని వాళ్ళని వాళ్ళ ఇళ్ళకి పంపించేసి తను కూడా ఈ రాజకుమార్తెను తీసుకుని ఇంటికి వచ్చి హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు. ఈ ముగ్గురిని తన రాజ్యంలోనే తలా ఒక ఉద్యోగం ఇచ్చేసి చక్కగా దగ్గర పెట్టుకుని వాళ్ళతోటి వాళ్ళ స్నేహం ఎప్పుడు పోకుండా ఉంచుకున్నాడు అనమాట. అయిపోయింది కథ కంచికి, మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు. జానపద కథ. ఓకే, ఊహకి అందకుండా ఊహకి పిల్లల అందదు కంటే కదా. మనం చెప్పేయచ్చు కానీ అదే ఆలోచిస్తే సాధ్యమా అనిపిస్తోంది. అంటే సాధ్యం కానివే కదా కథలు కథలు. అదే అదే మనం అలాంటి కథలు మనం చూడలేదా? సూపర్ హిట్ అయిపోయింది కదా, ఎక్కడో పడిన పిల్లాడు ఇక్కడ తేలేడు. జానపద కథలు అలాగే కదా ఉంటాయి. ఇలా విపరీతంగా ఇప్పుడు కథ అంటే మీకు రియల్ గా జరిగే దాని మీద అంత ఆసక్తి ఉండదు కదా, విపరీతంగా ఉండేదే ఆసక్తికరంగా ఉంటుంది. జరగచ్చు, జరిగుండొచ్చు. అదే. బాగుంది రమ్మగారు. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి. తప్పకుండా చేయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.